ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చి విస్మరించారని వైఎస్ఆర్సీపీ నేత కోన రఘుపతి మండిపడ్డారు. గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు. 2009లో వైఎస్ఆర్కు ప్రజలు సునామీలా ఏ విధంగా అయితే ఓట్లు వేశారో త్వరలో జగన్ ప్రభంజనం కూడా అలాగే ఉంటుందని ఆయన అన్నారు. నామినేషన్ల పర్వం మొదలైంది. గుంటూరు జిల్లా బాపట్లలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి భారీ ర్యాలీగా చేరుకొని ఇక్కడ నామినేషన్లు కూడా దాఖలు చేయడం జరిగింది. పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లతో కలిసి కూడా ఈ ర్యాలీలో మొత్తం కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. సార్ చెప్పండి, వాళ్ళ బాపట్లలో చూసినట్లయితే వేలాది మందిగా కూడా రావాలి జగన్, కావాలి జగన్ అంటూ నినాదాలు చేసుకుంటూ కూడా నామినేషన్కు తల్లి రావడం జరిగింది. ఏ విధంగా ఉంది సార్ ఓవరాల్? గత 2 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో ప్రజానీకం ఒక అభిప్రాయానికి వచ్చారు. మేమేదో ఆశించిన ప్రభుత్వం వేరు. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ దోపిడీ ప్రభుత్వం జరుగుతూ ఉంది. ఎక్కడైతే అక్కడ విచ్చలవిడిగా అవినీతి తప్ప రెండోది లేదు, ఆశ్రిత పక్షపాతం తప్ప రెండోది లేదు. అనుకున్న మేరకు ఎక్కడ కూడా రాష్ట్ర రాజధానిని కూడా డెవలప్ చేయలేకపోయారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను కూడా తీసుకురాలేదంటే అసమర్థ పరిపాలన ఉంది. తిరిగి ఈరోజు మనకి స్పష్టంగా కనపడుతోంది, ఈ రాష్ట్రంలో ఒక సునామీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభంజనం కనబడుతోంది. పెద్ద ఎత్తున అధికారంలోకి రాబోయేటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని నమ్మకం నాకు తెలుసు. గతంలో అధికారంలోకి వస్తే చాలా హామీలు కూడా ఇచ్చారు. ఆ చంద్రబాబు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చారనుకుంటున్నారు. ఈరోజు 600 పైగా హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా విఫలమయ్యారనేది మేము చెప్పేటువంటి మాట కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఈరోజు ప్రజలందరూ కూడా నమ్ముతున్నది. ఆ కారణంగానే ఈరోజు జగన్ రావాలి జగన్, కావాలి జగన్ అనేటువంటి ఏదైతే నినాదం ఉందో అది దానికే కారణం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటు మహిళలకు కానీ, ఇటు నిరుద్యోగ యువకులకు కానీ, రైతులను కానీ ప్రతి ఒక్కళ్ళని కూడా ఏ రకంగా కూడా మరి చెప్పి ఏ రకమైన మాటలు చెప్పి ఏ రకంగా చేశారో ఈ 5 సంవత్సరాల పరిపాలన చూసాం. ఆ రకంగానే విపరీతమైనటువంటి యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ కనపడుతోంది స్పష్టంగా. తప్పకుండా దీనికి ప్రత్యామ్నాయంగా ఒక పోరాట పడి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే దీనికి ప్రత్యామ్నాయం ఈరోజు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి రేపు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. చూడొచ్చు, మొత్తం మీద చంద్రబాబు గతంలో ఇచ్చిన ఏ హామీలు కూడా నెరవేర్చలేదని ఇప్పుడు చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ జగన్ ని కోరుకుంటున్నారని, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా సునామీలా ప్రజలంతా తరలి వచ్చారు, ఇవాళ జగన్ ని కూడా సీఎం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నారని కోన రఘుపతి చెప్తున్నారు. వీడియో శ్రీనివాస్తో రమేష్, సాక్షి టీవీ, బాపట్ల.